బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, సమాజం ఏర్పడాలి అంటే వ్యక్తుల కలియక సమాజం. ఏమండి, వ్యక్తులు కలిస్తే కుటుంబాలు ఏర్పడతాయి, కుటుంబాలు కలిస్తే సమాజం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి సమాజం ఏర్పడాలి అంటే కుటుంబం ఉత్తమంగా ఉండాలి. అంటే వ్యక్తుల మధ్య ఒక బలమైనటువంటి సంబంధం ఉండాలి. కుటుంబంలో అతిపెద్ద పాత్రను పోషించేది భార్యాభర్తలు, పిల్లలు, బంధుమిత్రులు, వీరందరూ కూడా. కాబట్టి వీరి మధ్య సరైనటువంటి సంబంధం, సరైనటువంటి విధంగా ఉన్నట్లయితే, వీరి మధ్య బంధం బలంగా ఉన్నట్లయితే బలమైనటువంటి కుటుంబం ఏర్పడుతుంది. బలమైనటువంటి కుటుంబం ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణం జరుగుతుంది. జమాత్ ఇస్లామీ హింద్ వారు ఫిబ్రవరి 18 నుండి 28 వరకు కూడా స్ట్రాంగ్ ఫ్యామిలీ, స్ట్రాంగ్ నేషన్, బలమైనటువంటి కుటుంబం, మంచి కుటుంబము, మరి మంచి సమాజము, ఈ శీర్షికన ఒక కార్యక్రమం మొదలుపెట్టారండి. 11 రోజుల పాటు. అంటే కుటుంబ విలువలలో గురించి అవగాహన కల్పించడము, బలమైనటువంటి కుటుంబం యొక్క నిర్మాణం చేయడము, తద్వారా సమాజాన్ని ఉత్తమమైనటువంటి సమాజంగా నిర్మించే ప్రయత్నం చేయడం. దానికి సంబంధించి సోదర మహాశయులారా, ఈ 11 రోజుల పాటు కూడా నేను మంచి ఫ్యామిలీ వాల్యూస్, కుటుంబ విలువలు ఏ విధంగా ఉండాలి, భార్యాభర్తల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలి, ఒక బలమైనటువంటి ఫ్యామిలీ రావాలి అంటే, కావాలి అంటే ఏ విధంగా మనం చేయాలి, ఇత్యాది విషయాల గురించి నేను ఈ రాబోయే రోజుల్లో కూడా దాని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ సమయం అయితే తీసుకోను, మనకున్న సమయంలోనే కొన్ని ముఖ్య విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, బలమైనటువంటి ఫ్యామిలీ, బలమైనటువంటి కుటుంబము వివాహం ద్వారా అది మొదలవుతుంది. అంతే కదండి. వివాహేతర సంబంధాలు ఈ రోజున మనం చూస్తున్నాము. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా వివాహేతర సంబంధాలు. వివాహం యొక్క విలువను గ్రహించకపోవడము, నువ్వెంత నేనంత అని చెప్పేసి పరస్పర సహకారము లేకుండా, నేను గొప్ప నీకంటే, లేకపోతే నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, రకరకాలైనటువంటి కారణాల ద్వారా అతి తేలికగా ఫ్యామిలీలు విడిపోతున్నాయి ఈ రోజున. సోదర మహాశయులారా, సోదరీమణులారా, దానికి కారణం ఏంటంటే వివాహ బంధం యొక్క విలువ తెలియకపోవడము, బంధంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రహించకపోవడము, రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మనము ఒక్కొక్కటి ప్రతిరోజు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా వివాహం అనేది దైవ నిర్ణయము, ధర్మసమ్మతం చేసినటువంటి విషయం. దైవం దీన్ని ధర్మసమ్మతం చేశాడు. భార్యాభర్తలు అనేది వివాహం ద్వారా మాత్రమే ఏకం కావాలి. మరొక విధంగా ఎంత మాత్రం కూడా కలిసే అవకాశం లేదు. ఈ రోజున మనం చూస్తున్నాము సహజీవనం పేరుతోటి, లేకపోతే డేటింగ్ పేరుతోటి, లివింగ్ రిలేషన్షిప్ పేరుతోటి, వ్యభిచారానికి మనం పెట్టుకున్నటువంటి అందమైనటువంటి పేర్లు ఇవన్నీ కూడా. ఇండైరెక్ట్గా ఏంటి జరిగేది అదే. కానీ అది పలకడం బాగలేదు కాబట్టి లివింగ్ రిలేషన్ అని, డేటింగ్ అని, ఇంకొకటి ఏదో. ఏమండి, ఒక అశుద్ధానికి మనం ఎంతగా పౌడర్ ఎద్ది, లేకపోతే ఎంతగా సెంటు పూస్తే అదే అశుద్ధం దాని యొక్క విలువను, దాని యొక్క లక్షణాన్ని కోల్పోతుంది. అశుద్ధమే కదా. ఇదే అంతే సోదర మహాశయులారా. సరే, రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు. స్ట్రాంగ్ ఫ్యామిలీ, స్ట్రాంగ్ నేషన్.